బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఆమె రాసిన లేఖతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని, దొంగ ఎవరో దొర ఎవరో తెలిసిందంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ క్రమంలో కవిత లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని, తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే తండ్రి కూతురు కూర్చొని మాట్లాడొచ్చని, అందుకు మధ్యవర్తుల అవసరం ఏంటని ప్రశ్నించారు. గెలిచినప్పుడు కేసీఆర్ అందరికీ దేవుడయ్యాడని, ఒక్క ఓటమి ఎదురయ్యగానే అదే కేసీఆర్ దయ్యమయ్యారని సెటర్లు వేశారు. కవిత పార్టీ నుంచి వైదొలిగి జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తండ్రి కేసీఆర్ కూడా పూర్తిగా సహకరిస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కవిత పాదయాత్ర చేయబోతుందని, ఆ అంశం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయబోతుందని ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తరువాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిండే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మావోయిస్టుల పేరుతో లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూనె శ్రీశైలం గౌడ్ సోదరుడు కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ విడుదల చేశారు. 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని ఆ లేఖలు హెచ్చరించారు. ఈ లేఖపై వెంటనే అప్రమత్తమైన రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే బెదిరింపులకు పాల్పడేందుకు దుండగులు మావోయిస్టుల పేరును వాడుకున్నారని, అది నకిలీ మావోయిస్టు లేఖగా పోలీసులు గుర్తించారు. అలాగే మావోయిస్టుల పేరుతో ఈ లేఖ రాసి డబ్బులు డిమాండ్ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. అమృత్సర్ పట్టణంలోని మజితా బైపాస్ రోడ్డులోని డీన్సెట్ అవెన్యూ బయట ఈ పేలుడు చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. మజితా బైపాస్ బాంబు పెట్టేందుకు ఓ దుండగుడు యత్నించగా అప్పుడు బాంబు అకస్మాత్తుగా పేలిపోయినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన దుండగుడిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాంబును ఎవరిని లక్ష్యంగా పెట్టి అమర్చారు, దాని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏకం చేయడానికి, తెలుగు వారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగు వారి ఐక్యతకు చిహ్నంగా నిలవటం నాకెంతో గర్వంగా. 2025 మే 27, 28, 29 తేదీల్లో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం కడపలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి టీడీపీకి చెందిన అతిరథ మహారథులు, కార్యకర్తలు ఎందరో హాజరయ్యారు. కడప నగరమంతా పసుపుమయంగా మారిందని అంటున్న హిందూపురం ఎంపీ పార్థసారథి